నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో బులియన్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా నేను ఒక డిజైన్ని వేశాను. ఇది బులియన్ లేజీ డేజీ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్, స్టెమ్ స్టిచ్, ఫ్లై స్టిచ్, లీవ్స్కి ఫ్లై స్టిచ్ యూజ్ చేశాను. మనం ఈ డిజైన్ కరెక్ట్గా ఇలా సర్కిల్లో రావాలంటే ఇలా చిన్న సర్కిల్, దానికన్నా కొద్దిగా పెద్దది, ఇంకొద్దిగా పెద్దది, ఇలాగ మనం 3 సర్కిల్ని వేసుకుంటే కరెక్ట్గా చూడండి ఈ షేప్లోనే ఫామ్ అవుతుంది. ఈ చిన్న సర్కిల్లో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బులియన్ లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ బులియన్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో చూసే ముందు ఎప్పటిలాగే ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. ధైర్యం లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఈ బులియన్ లేజీ డేజీ స్టిచ్ని ఎలానో చూద్దాము. ఇలాగా 3 సర్కిళ్ళను వేసి పెట్టుకున్నాం కదా. ఈ చిన్న సర్కిల్లో ఫ్రెంచ్ నాట్ అని చెప్పాను. ముందుగా మనం ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ వరకు బులియన్ లేజీ డేజీ స్టిచ్ని వేద్దాము. మొదట ఈ చిన్న సర్కిల్ దగ్గర నుంచి సూదిని కింది నుంచి మనం పైకి తీసుకోవాలి. తర్వాత లేజీ డేజీ స్టిచ్కి మనం ఇలానే తీసుకుంటాం కదా. ఇక్కడి నుంచి సూదిని ఇలా దీని పక్క నుంచి తీసుకొని కరెక్ట్గా ఈ 2వ సర్కిల్ మీదకి తీసుకొని రావాలి. ఇక్కడ వరకు లేజీ డేజీ. ఇప్పుడు మనం బులియన్ నాట్లోకి వెళ్ళిపోవాలి. చూడండి, సూదిని కొద్దిగా పైకి లిఫ్ట్ చేసుకొని నేను 6 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను క్లాక్ వైజ్గా. ఇప్పుడు సూదిని మెల్లిగా ఇలాగా తీసుకుంటూ రావాలి. చూడండి, ఇది లేజీ డేజీతోనే బులియన్ నాట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ సూదిని కిందికి దింపుకోవాలి, పెద్దగా ఉన్నటువంటి సర్కిల్ మీదకి. చూడండి, లేజీ డేజీ స్టిచ్తో బులియన్ నాట్ ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఈ స్టిచ్ని ఇక్కడ వరకు మనం వేద్దాము. మళ్ళా లేజీ డేజీ స్టిచ్కు తీసుకున్నట్లే ఇలాగా సూదిని తీసుకొని ఇక్కడ వరకు మామూలుగా మనం లేజీ డేజీని పెడతాం కదా, ఇక్కడ నుంచి మనం బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఈ పెద్ద సర్కిల్కి తీసుకొని ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇలా అవుటర్ సర్కిల్ వేయటం వలన కరెక్ట్గా సర్కిల్ లాగా ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టిచ్ని ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు ఇక ఈ కొద్ది భాగాన్ని కూడా మనం ఈ బులియన్ లేజీ డేజీ స్టిచ్తో కంప్లీట్ చేద్దాము.
చూసారు కదా బులియన్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో. ఇప్పుడు మనం మధ్యలో ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇప్పుడు ఈ సర్కిల్లో ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, సూదిని కింద నుంచి ఇలా పైకి తీసుకొని ఇప్పుడు సూదిని ఇలా పైకి పట్టుకొని దారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది పైకి ఇలాగా రావాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా 3, 4, 5, 6 మనకి ఫ్రెంచ్ నాట్ అనేది 3 వేస్తే చిన్నగా వస్తుంది, 4, 5 వేసినప్పుడు కూడా చిన్నగా ఉంటుంది, 6కి వేసినప్పుడు కొద్దిగా పెద్దగా కనపడుతుంది. నేను ఈ డిజైన్లో 4 టైమ్స్ ఇలా రొటేట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఇక్కడనే సూదిని ఇక్కడ కిందికి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం ఉంది కదా, ఇది గట్టిగా ఇలాగా పట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ వస్తూ ఉన్నటువంటి ఈ ఫ్రెంచ్ నాట్ లూజుగా ఏర్పడుతుంది. ఇలా స్టిఫ్గా పట్టుకోవడం వలన ఇలా ఒక వేలుతో స్టిఫ్గా పట్టుకుంటే ఫ్రెంచ్ నాట్ టైట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ డిజైన్ని మొత్తం సర్కిల్ నిండా ఫిల్ చేద్దాము. ఇక మనం ఇప్పుడు చివరి ఫ్రెంచ్ నాట్ని వేసి ఈ డిజైన్ని కంప్లీట్ చేద్దాము. చూసారు కదా, ఫ్రెంచ్ నాట్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో బులియన్ లేజీ డేజీ స్టిచ్తో ఒక అందమైనటువంటి డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో నేను ఇక్కడ వచ్చేసి బులియన్ లేజీ డేజీ స్టిచ్ని మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వాడాను, స్టెమ్ స్టిచ్, ఫ్లై స్టిచ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.